ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ షెడ్యూల్ కులాలైనటువంటి కొలమాసనపల్లి ఎస్సీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులైనటువంటి అందరికీ కూడా మంచి విలువైన సందేశాన్ని అందించి రాబోయే భావితరాల భవిష్యత్తుకి భారతదేశానికి పట్టుగొమ్మలుగా నేటి బాలల రేపటి పౌరులు అన్నట్టు నేటి బాలలు విద్యార్థి దశలో చదువుకొని ఉన్నతమైనటువంటి ఆస్తి లాంటిది చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి వీళ్ళు కూడా రేపొద్దున్నే సమాజానికి చైతన్యం చేయడానికి సమాజానికి ఉపయోగపడడానికి పెద్ద ఎత్తున ప్రత్యేకంగా హాస్టల్ ద్వారా చైతన్యమయ్యి వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. చదువులో ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఏదైతే తల్లిదండ్రులు ఇక్కడికి దేనికైతే పంపించారో హాస్టల్కి ఆ యొక్క అంశాన్ని వాళ్ళకి పొందుపరిచి వాటి ఉన్నటువంటి మెలకువల్ని తెలియచేయడం జరిగింది. మూఢనమ్మకాలపైన ఎక్కువగా గ్రామాల్లో ప్రతి ఒక్క నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రకరకాల పేర్లతో విద్యార్థుల్ని ఇండ్లకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇది 100% ముమ్మాటికి తప్పని భావిస్తూ వీళ్ళకి చదివే ఒక ఆయుధంగా భావించి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే గౌరవం వస్తుంది, చదువుకుంటే ఒక లెవెల్గా వీళ్ళు బతకచ్చు అట్లా అనేసి చదువును అర్ధాంతంగా ఆగేసి పండగల పేరుతో పబ్బాల పేరుతో అనవసరమైనటువంటి కార్యక్రమాలకి హాస్టల్లో నుంచి తీసుకోపోవడము ఇది కరెక్ట్ కాదని రాబోయే రోజుల్లో ఈ హాస్టల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసి పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైతే ఉందో హాస్టల్ యొక్క ఆవశ్యకత ఏదైతే ఉందో చదువు యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అందరికీ కూడా పిల్లలకి అదేవిధంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే కాకుండా హాస్టల్కి కొన్ని అవకాశాలు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసేసి డోనర్స్ని సంప్రదించడం జరిగింది. ఆ డోనర్స్ కూడా మనకి బైరెడ్డిపల్లి మహతి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నాగరాజ్ సార్ గారిని కోరడం జరిగింది. ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన పేద బడుగు బలహీన వర్గం నుంచి వచ్చి చాలా కష్టాల నుంచి చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చి ఈరోజు అమెరికాలో సెటిల్ అయినారు. కాబట్టి ఆయన పేదవాళ్ళకి మంచి చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రతి నెల మనకి మొదటి ఆదివారము బైరెడ్డిపల్లి మండలము పలమనేరు నియోజకవర్గం మొత్తానికి కలిపి హై క్యాంప్ నిర్వహించి ఉచితంగా పిఎస్ డాక్టర్ల ద్వారా హై క్యాంప్ నిర్వహించి వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్లు కూడా చేపించేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి నాగరాజ్ సార్ మహతి ఫౌండేషన్ చైర్మన్ గారు. అదేవిధంగా ప్రతి నెల 9వ తారీఖు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భిణికి ఉచితంగా పౌష్టికాహారం కూడా అందించేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మహానుభావుడు మహతి ఫౌండేషన్ చైర్మన్ సార్ గారు ఈ మంత్ ఎండింగ్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకు బైరెడ్డిపల్లికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు సార్ని ప్రత్యేకంగా ఈ కొలమాసనపల్లి హాస్టల్కి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే మనకి సదుపాయాలు కావాలో ఇంకా ప్రభుత్వం నుంచి కానీ కాని పక్షంలో డోనర్స్ అనేటువంటి మన మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారి ద్వారా ప్రత్యేకంగా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా కంకణం బిగించుకొని మేమందరూ కూడా వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించి మంచి విలువైన పుస్తకాలు, మంచి వాటర్ ప్లాంటు, అదేవిధంగా పిల్లలు ఆ సాయంకాలం పూట కానీ మంచి న్యూస్ చూడడానికి కానీ మంచి విలువైన టీవీ, ఆట వస్తువులు కానీ ప్రత్యేకంగా మహతి ఫౌండేషన్ నాగరాజ్ సార్ గారు వచ్చిన తర్వాత సార్ని సంప్రదించి ఇవన్నీ కూడా తీర్చేదనక మా వంతు ప్రయత్నం మేము చేస్తామని దీనంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న పిల్లలే కాదు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని యావత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి పిల్లలు పేద పిల్లలంతా కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని ఈ సమయంలో ప్రత్యేకంగా కోరుకుంటూ ఈరోజు వచ్చి కొలమాసనపల్లి హాస్టల్ని సందర్శించి మంచి విలువైన సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ అవకాశం కల్పించినటువంటి వార్డెన్ సార్ గారికి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.